నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతా మున్సిపల్ కార్యాలయంలో వ్యాపార వర్గాల సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య దశల వారీగా ప్లాస్టిక్ నిషేధం చేసేలా ప్రణాళిక। చీరాల ప్రాంతానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు దేవతోటి ఆకస్మిక మరణం। భౌతిక కాయాన్ని సందర్శించిన నివాళులర్పించిన కార్మిక సంఘాల నేతలు। శక్తి యాప్ మహిళకు రక్షణ కవచం వంటిది। వేటపాలెం జెడ్పీ పాఠశాల విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించిన శక్తి బృందం ఎస్ఐ హరిబాబు। చీరాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో మంగళవారం పట్టణంలోని వివిధ రకరకాల వ్యాపార వర్గాలతో చీరాల ఎమ్మెల్యే కొండయ్య అధ్యక్షతన ప్లాస్టిక్ నిషేధం P4 అమలుపై సమావేశం నిర్వహించారు। ప్లాస్టిక్ రహిత చీరాలగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు। చీరాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో మంగళవారం పట్టణంలోని వివిధ రకాల వ్యాపార వర్గాలతో చీరాల ఎమ్మెల్యే కొండయ్య అధ్యక్షతన ప్లాస్టిక్ నిషేధం P4 అమలుపై సమావేశం నిర్వహించారు। సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య చీరాలలో ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపార వర్గాలు చేపట్టాల్సిన అనేక అంశాలపై చర్చించారు। ఈ అంశంపైనే వ్యాపారుల నుంచి అభిప్రాయాలు సేకరించారు। వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇదే క్రమంలో ప్రజలకు ప్లాస్టిక్ నుంచి అవగాహన కల్పించేలా దశల వారీగా ప్లాస్టిక్ ను నిషేధించాలని సూచించారు। ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన P4 పై సమీక్ష చేపట్టారు। చీరాల మున్సిపల్ ఆఫీసులో ప్లాస్టిక్ నిషేధం గురించి అలాగే P4 మీద 2 విషయాల మీద చర్చించడం జరిగింది। చీరాలని ప్లాస్టిక్ రహితం టౌన్గా నియోజకవర్గంగా చేయాలంటే ఒక సంకల్పంతో వర్తకులందరినీ కూడా పిలవడం జరిగింది। ఈ మీటింగ్లో చైర్పర్సన్, కమిషనర్, వైస్ చైర్పర్సన్ అలాగే తెలుగుదేశం మన జనసేన నాయకులు కూడా కొంతమంది అటెండ్ అయ్యాం। ప్లాస్టిక్ని ఒక పద్ధతి ప్రకారంగా ఈ నియోజకవర్గం నుంచి పారదోలాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక సమగ్రమైనటువంటి చర్చ జరపడం జరిగింది। దాని పర్యవస్థానంగా వితిన్ 1 month or 2 months ఎక్కడ కూడా ప్లాస్టిక్ చీరాల్లో వాడటానికి వీల్లేదు, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న పరిస్థితిని వాడాలని ఒక నిర్ణయం తీసుకున్నాం। అలాగే ఏదైతే ఇవాళ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో P4 సిస్టమ్ అని చాలా పటిష్టంగా అమలు జరుపుతున్నారు। దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని మార్గదర్శులు కూడా ఎన్నుకోవడం। చీరాల ప్రాంతానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ దేవతోటి నాగేశ్వరరావు మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు। కాగా ఆయన మృతి పట్ల పలువురు కార్మిక సంఘాల నేతలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు। ప్రజా సమస్యలతో పాటుగా కార్మికుల పక్షాన అనేక సమస్యలపై అలుపెరగని పోరాట పటిమతో నిబద్ధతతో పనిచేసి సిఐటిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ దేవతోటి నాగేశ్వరరావు కన్నుమూశారు। మంగళవారం ఉదయం ఇంటి నుండి చీరాల ప్రార్థనా మందిరానికి వెళ్లారు। అక్కడ సన్నిహితులతో మాట్లాడుతూ హఠాత్తుగా కుప్పకూలిపోయారు। ఆయన పార్థివ దేహాన్ని స్థానిక జాన్పేట స్వగృహానికి తరలించారు। ఆయన మృతికి సిపిఎం చీరాల కమిటీ నేతలు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు। నాగేశ్వరరావు మృతి చెందారనే సమాచారం అందుకున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు। ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీలో అనేక పోరాటాలు చేసిన కామ్రేడ్ దేవతోటి నాగేశ్వరరావు మృతి పట్ల పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। వేటపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు। కార్యక్రమంలో భాగంగా చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు విద్యార్థులకు శక్తి యాప్ పై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు। శక్తి యాప్ మహిళలకు రక్షణ కవచం లాంటిదని ప్రతి ఒక్క మహిళా విద్యార్థిని తమ మొబైల్లో శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు పిలుపునిచ్చారు। వేటపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు ఉమ్మిటి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది। కార్యక్రమంలో భాగంగా చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు విద్యార్థులకు శక్తి యాప్ పై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు। ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే వెంటనే ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియచేయాలన్నారు। అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు। ఇదే క్రమంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సోషల్ మీడియా వాడకంపై అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు। శక్తి యాప్, శక్తి వాట్సాప్ నెంబర్ 7993485111 గురించి, మహిళా సంబంధిత చట్టాల గురించి అవగాహన కల్పించారు।
డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరిస్తూ పోస్టర్లను ప్రదర్శించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను, దుష్ప్రభావాలను గురించి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటూ నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకుని తద్వారా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. గుర్తుపెట్టుకోండి, మీరు సెల్ ఫోన్స్ వాడకూడదు, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, అసలు బండి తోలకూడదు. మీరు అదేవిధంగా నేను స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ పెట్టాను. మేము మా డ్రోన్ పై మరి తిరుగుతుంటుంది, దీనికి మేము డ్రోన్స్ అమర్చాము. క్లాస్లో ఎట్టి డిస్టర్బ్ చేయకూడదు. విద్యార్థికి ఉండే మొదటి లక్ష్యం ఏంటంటే డిసిప్లిన్ కావాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, విద్యార్థికి ఉండే లక్ష్యం ఏంది? ఫస్ట్ డిసిప్లిన్ ఉంటే అది మిమ్మల్ని ఉన్నసాగి తీసుకెళ్తుంది. అర్థమవుతుందా? కాబట్టి చిన్నతనం నుండి తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళ మంచి పేరు తీసుకొస్తారని, మీలో కొంతమంది బాగా చదివితే అనిపిస్తుందా మీ అందరికి? ఏం చేస్తున్నాను? ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చాను, అది గుడ్ టచ్. ఆ అమ్మాయి చేయి నలుపుతున్నాను అనమాట, అది బ్యాడ్ టచ్. పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది, అమ్మ బాగా చదువుకున్నారా అంటారు. ఓకే, ఇంతవరకు ఓకే. బాగా చదువుకున్నావు అని చెప్పి ఇలా ఇలా అంటుంటారు అన్నమాట కొంతమంది, ఇది బ్యాడ్ టచ్. ఇంక ఇట్లా ఏదైనా సరే బ్యాడ్ టచ్. ఓకేనా? మనం ఓన్లీ నమస్కారం పెడితే చాలా పద్ధతిగా ఉంటుంది గుడ్ టచ్ అనే విషయంలో. అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి తీసుకోవడమే. అసలు షేక్ హ్యాండ్ కూడా లేకపోతే ఇంకా మంచిది. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు పెంపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన శిబిరాన్ని ఎమ్మెల్యే కొండయ్య సందర్శించారు. ఈ క్రమంలో కార్మికులకు నిమ్మరసం ఇచ్చి సమ్మెను విరమింపచేశారు. కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు గడిచిన 16 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతభత్యాలు 3 స్లాబులుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా కూటమి ప్రభుత్వ నిర్ణయం పట్ల ఇంజనీరింగ్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చీరాల మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద తలపెట్టిన శిబిరం వద్దకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య చేరుకున్నారు. సమ్మెలో ఉన్న కార్మికులకు నిమ్మరసం ఇచ్చి సమ్మెను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు జీతభత్యాలు పెంచడం అంటే కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తూరు సుబ్బయ్య, మున్సిపల్ కమిషనర్ రషీద్, సిహెచ్యు నాయకులు బాబురావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. చాలా కాలంగా మున్సిపల్ స్టాఫ్ ఎవరైతే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఎంప్లాయీస్ ఉన్నారో హౌస్ సోర్సింగ్, వీళ్ళందరూ కూడా న్యాయమైన కోరిక, మేము కూడా పెరిగిన రేట్లకు తగ్గట్టుగా బతకలేకపోతున్నాం, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఇప్పుడు కూడా సమ్మెలో పాల్గొన్నారు. అయినప్పటికీ కూడాను పూర్తి కాలంగా సమ్మె కాకుండా ప్రజల యొక్క అవసరాలు కూడా తీరుస్తూ ఒక గొప్ప సంకేతాన్ని ఈరోజు సమాజానికి తెలియజేసినటువంటి ఎవరైతే ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చొని ఈ సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలియజేశారు. కారణం ఏంటంటే వాళ్ళది న్యాయమైన కోరికని, అంతకుమించి వేరే ఏం కాదు. ఒక న్యాయమైన కోరిక, దానికోసం వాళ్ళు కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకి సరైనటువంటి అవకాశం కల్పించిందని మేము భావిస్తున్నాం. ఇప్పటివరకు 21,500 రూపాయలు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి 24,500 గాను, 18,500 రూపాయలు తీసుకున్న వాళ్ళకి 21,500 గాను, అలాగే 15,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి 18,500 రూపాయల లెక్కన ఈరోజు ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసి వాళ్ళందరినీ కూడా సంతోషపరిచింది. ఇది ప్రజా జీవితంలో మాకు కూడా సంతోషించాల్సిన విషయం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఏమడుగుతున్నారంటే సంక్షేమ పథకాల్లో కూడా మమ్మల్ని గుర్తించండి, తల్లికి వందనం ఇచ్చేటువంటి దాంట్లో కూడా, అంటే దాంట్లో ముఖ్యంగా తల్లికి వందనం లాంటి కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని భాగస్వాములు చేయండి. ఏవైతే మీరు ఇవాళ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో వాటన్నిటిని కూడా మమ్మల్ని కూడా కలపండి అనేటువంటి ఒక న్యాయమైన కోరికే కోరుతున్నారు.
దీంతో మేము ఎలాగూ సాలదు. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెద్ద ఎత్తున శాలరీస్ వస్తున్నమాట వాస్తవమే కదా. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల విద్యార్థులకు ఆర్టీరియల్ స్టిఫ్నెస్ పై గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు ఆర్టీరియల్ స్టిఫ్నెస్ పై గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన తెలియజేశారు. కాగా ఆర్టీరియల్ స్టిఫ్నెస్ బై బి ఫార్మసీ విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు తెలిపారు. ఈ గెస్ట్ లెక్చరర్ కు ముఖ్య అతిథిగా మెడికల్ ఫిజియాలజీ ఎస్కే చాందిని హాజరయ్యారు. ఈ సందర్భంగా మెడికల్ ఫిజియాలజీ ఎస్కే చాందిని విద్యార్థులకు సర్క్యులేటరీ సిస్టమ్ వెసల్స్ పై అవగాహన కల్పించారు. ఇదే క్రమంలో మానవ శరీరంలో వాటి యొక్క ప్రాధాన్యత గురించి తెలిపారు. మానవ శరీరంలో రక్తనాళాలు గట్టిపడడానికి కారణాలు, వాటి వలన కలిగే దుష్పరిణామాల గురించి తెలిపారు. అలాగే మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక గుండె వ్యాధులు, ఊబకాయం, ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడడానికి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఆయా లక్షణాలను గమనిస్తే నిపుణులైన వైద్యుల సహాయ సహకారాలు తీసుకొని నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉందన్నారు. శరీరానికి తగినంత వ్యాయామం చేయడం వల్ల రక్త నాణాలు గట్టిపడకుండా నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చీరాల పేరాల మసీదు రోడ్లో మురుగునీటి డ్రైనేజీ నిర్మించి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. చీరాల పేరాల మసీదు రోడ్లో మురుగునీటి డ్రైనేజీ నిర్మించి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కారంచేడు గేట్ టర్నింగ్ పాయింట్ లో రోడ్డుపై మురుగునీరు చేరడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఇక వర్షాలు పడుతున్న సమయంలో రోడ్డు చెరువులా మారుతోందని, దీనికి తోడు ఇళ్లలోకి మురుగునీరు చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు. గత పాలకులు కాలువలు నిర్మించారని హడావుడి వదిలేశారని, దీంతో ప్రధానంగా మురుగు పారుదలకు కాలువలు లేకపోవడంతోనే ఈ సమస్య ప్రజలను వేధిస్తోందన్నారు. కార్యక్రమంలో షేక్ రబ్బానీ, షేక్ అబ్దుల్ ఖాదర్, ఇబ్రహీం, బాజీ, సూరిబాబు, గంగయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అన్నీ తెలిసిందే మీకు విషయం. గత ప్రభుత్వం చేసిన అక్రమాలే. అప్పుడు వేసిన డ్రైనేజీ కొంతవరకు వేసి సగం వేసారు, సగం వేయకుండా ఈరోజు చూడండి ఎంత ప్రమాదం అయిపోయింది. వాటర్ అంతా ఆగిపోయి రోడ్డు మీదకి వచ్చి ఇళ్లలోకి వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 3వ వార్డు, 4వ వార్డు ప్రజలు దీనిపైన కూడా వెంటనే దీని విషయం కూడా మనం గవర్నమెంట్ పెద్దలు మన మున్సిపల్ చైర్మన్ గారికి తెలియపరిచాము. ఆయన కూడా వెంటనే స్పందించి దాని విషయం ఆ డ్రైనేజీ కలుపుతామన్నారు. అలాగే ఈ డ్రైనేజ్ వల్ల కాదు, ప్రతి ఒక్క చీరాల నియోజకవర్గంలో అన్ని సొగం పనులే. ఆ రోడ్డు చూసారా, మన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అప్పుడు గత ప్రభుత్వంలో కూడా మొత్తం తీశారు, సగం పెట్టేశారు. ఇప్పుడు ప్రజాధనం ఎంత వృధా అయిపోయింది. ప్రతి ఒక్కరు రూపాయి కూడగొట్టి పన్నులు కడతామంటే ఇలా ప్రజాధనం వృధా చేయడం ఇది చాలా దారుణం. దీన్ని మా దత్తమైన పార్టీ ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే చేస్తే సరిగ్గా డ్రైనేజీ కలపాలి. వాటర్ లేక ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎక్కడికక్కడ జామ్ అయిపోయి వర్షాకాలం నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి చండాలంగా ఇళ్లలోకి వచ్చి వాసన వస్తున్నాయి. దీనిపై కూడా వెంటనే అధికారులు స్పందించాలి. దీనిపై కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు వెంటనే స్పందించి ఈ డ్రైనేజీని ఆ లైన్లో కలిపేసి డైరెక్ట్ వాటర్ అంతా మన ఐపురపాలెం స్ట్రైట్ కాలువలో కలపడం అది పద్ధతి. ఎందుకంటే కాలువలో కలిపితే వెళ్ళిపోయింది, సముద్రంలో వెళ్ళిపోయింది వాటర్ అంతా. చూడండి వర్షం ఎలా ఉందో. డ్రైనేజీ కొంతవరకు వేసారు, కొంతవరకు క్లోజ్ చేశారు. అప్పుడు నేను గత ప్రభుత్వంలో డీ గారితో మాట్లాడి నేను ఇసుక పంపించేసా. ఎందుకంటే వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుందని క్లోజ్ చేయించా చాలా వరకు. ఇప్పుడు చూడండి ఈ కారంచేటి గేట్ దాకా డ్రైనేజ్ చూడండి ఎలా ఉందో. వాటర్ అంతా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ డ్రైనేజ్ కూడా. అలాగే చీరాల్లో ఏ విషయం అనేది సగం పెట్టి మేనత్తానంటూ చేసిన గత ప్రభుత్వం దీన్ని మన పెద్దలు గౌరవనీయులు పేదలపాటి పెన్నిది మన ఎమ్మెల్యే చీరాల శాసనసభ్యులు మన కొండే గారు కూడా వెంటనే స్పందించి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి ఆయన కూడా ఈ పూర్వపల్లి ఎక్కడున్నా వెంటనే చేయమంటున్నారు. అందుకే ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ డ్రైనేజీ వ్యవస్థని మొత్తం చీరాలు ఏం పని ఉన్నాయి. ఎందుకంటే డ్రైనేజీ ఎప్పటికప్పుడు శుభ్రపరిచి శానిటైజ్ చేస్తే వాటంతా డిస్పాస్ అయిపోయింది, ప్రజలకు రోగాలు లేకుండా ఉంటారు. ఎందుకంటే చీరాల నియోజకవర్గంలో ఉన్న 70%, 80% మంది ప్రజలు పేద ప్రజలే ఉన్నారు. కాబట్టి కూలీనాలు చేస్తున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళకి చాలా దానివల్ల
అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చీరాల మున్సిపాలిటీ పరిధిలోని దండుబాట విఠల్ నగర్ ప్రాంతాల్లోని లోటత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చీరాల మున్సిపాలిటీ పరిధిలోని దండుబాట విఠల్ నగర్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వర్షాలు పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి లోతట్టు ప్రాంతాల్లో ఇదే తరహా వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయి ఇబ్బంది పడుతున్నామన్నారు. నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయి తద్వారా దోమల బెడద, విష సర్పాలు, విష జ్వరాలు ప్రబలుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇదే క్రమంలో దోమలు, విష జ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు గాను మున్సిపల్ అధికారులు ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ తో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్నారు. చీరాల మండలం ప్రకాష్ నగర్ దండుబాటు రోడ్ ఉన్న పరిధిలో ఉన్న 26వ వార్డు సంబంధించిన పరిధిలో ఉన్నది. ఇది నేను చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉన్నది. కాలువ వర్షం పడిందంటే నిండిపోతూ ఉంటుంది. దోమలు వస్తున్నాయి, దానికి సంబంధించి పురుగులు వస్తున్నాయి. ఇంట్లోకి చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు కానీ శాశ్వత పరిష్కారం ఇవ్వట్లేదు. వాటర్ అనేది తీస్తున్నారు కానీ మళ్ళీ వర్షం పడంగానే అమ్మటనే వచ్చేస్తుంది. వీటికి సరిపడా మార్గం లేదు, పట్టించుకునే నాదుడు లేడు. వస్తున్నారు, పట్టించుకుంటున్నారు కానీ అదేంటంటే ఒకసారికే పోతుంది. శాశ్వత పరిష్కారం లేదు. వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇంత స్టాగ్నెంట్ అవుతుంది వాటర్ అనేది. వాటర్ స్టాగ్నెంట్ వల్ల ఏమైందంటే పాచ్ ఫార్మ్ అవుతుంది. ఈ పాచ్ అనేది అట్లనే బతుకుండడం వల్ల ఏంటంటే పురుగులు వస్తూ ఉంటాయి అనమాట. పురుగులు డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ డెవలప్ అనేది ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే గుడ్లు అనేవి పెడతా ఉంటుంది. ఎక్కువగా ర్యాపిడ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే పెరుగుతూ ఉంటాయి అనమాట పురుగులు అనేవి. అందువల్ల ఇబ్బంది అయిపోతున్నాయి. చుట్టూరు కూడా జనాలు ఉన్నారు, నివసిస్తున్నారు గ్రామంలో. ఈ ఇన్సెక్ట్స్, ఈ పెస్టిసైడ్స్ ఉండటం వల్ల అనేది ఏంటంటే పర్యావరణంలో కూడా ఉండటం మంచిది కాదు. ఇది చుట్టూ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. దోమలు అయ్యేందో ఉంటాయి అని గెలుగుతూ ఉంటారు. గెలగటం మంచిది కాదు. వాటి ఇక్కడ ఉంటే వాళ్ళు గెలగరు కదా. దోమలు వస్తున్నాయి. ఇప్పుడు డెంగ్యూ, మలేరియా ఉంది. ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళే మా అల్లుడే, సొంత అల్లుడే డెంగ్యూ చనిపోయాడు. 2016లో చనిపోయాడు. డెంగ్యూ ఫీవర్ వచ్చి చనిపోయాడు. మరి అది అప్పట్లో ఏదో ఫీవర్ ఒకళ్ళు చచ్చిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత వచ్చేసి గబగబా అప్పుడప్పుడు షో చేస్తారు. ఇట్లా శానిటేషన్ చేసి, థ్రోయింగ్ చేసి ఏదో చేస్తారు. ఏంటంటే శాశ్వతంగా ఇది మూసేస్తే ఉపయోగపడిద్ది. జనాలకి ఖాళీ ఉన్న స్థలం ఇది. ఏదైనా గవర్నమెంట్ కట్టడం చేసుకుంటే బాగానే ఉంటుంది, డెవలప్ అయ్యిద్దిగా. ఖాళీ ఉన్నదాన్ని యూటిలైజేషన్ చేసుకోవచ్చు కదా. సరే, దీన్ని గుర్తించి మీడియా తరఫున మీరు దీన్ని కొంచెం హై లెవెల్ తీసుకెళ్తారని కోరుచున్నాం. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చీరాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతా మున్సిపల్ కార్యాలయంలో వ్యాపార వర్గాల సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య. దశల వారీగా ప్లాస్టిక్ నిషేధం చేసేలా ప్రణాళిక. చీరాల ప్రాంతానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు దేవతోటి ఆకస్మిక మరణం. భౌతిక కాయాన్ని సందర్శించిన, నివాళులర్పించిన కార్మిక సంఘాల నేతలు. శక్తి యాప్ మహిళకు రక్షణ కవచం వంటిది. వేటపాలెం జెడ్పీ పాఠశాల విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించిన శక్తి బృందం ఎస్ఐ హరిబాబు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.